ఒకటి సంతూ రారా. ఇప్పుడు ఈ వర్షం నీళ్ళు ఇదే చెరువు, అది ఇది రెండు చెరువే, అదంతా నింపి టిట్లు వచ్చేది, ఇదంతా ఫ్లో అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ రావాలి. ఇది ట్యాంకు కానీ మొత్తం ట్యాంక్. చలో రా రా రా. డాడీ ఇక్కడ చెప్పండి, ఇది ఎన్ని ఎకరాలు ఉంది? చిమ్నాపూర్ చెరువు. ఇప్పుడు మనము చిమ్నాపూర్ చెరువు, పాత చెరువు, చిమ్నాపూర్ పాత చెరువు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి పాత చెరువు, చిమ్నాపూర్ చెరువు. ఈ చెరువు నీళ్లు ఎన్ని ఎకరాలలో ఉంది? నంబర్ 1 ఈయనే ఉండు 152 ఎకరాల నీళ్లు నిల్వ ఉంటాయి. రైట్. నంబర్ 1. ఇది కట్ట ఎంత ఉంది? ఊరు చిమ్నాపూర్ ఊరు నుంచి లేదు మన కంది దాకా ఎంత? కిలోమీటర్. పెరిఫెరీ సార్, అంటే మొత్తం చెరువు ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి పెరిఫెరీ బండ్ కానీ రౌండ్ బండ్. నాకు తెలిసిన కాడికి మీకు రౌండ్ బండ్ అంటే నెక్లెస్ రోడ్ టైప్. ప్రతి చెరువు కట్టకు వస్తుంది, పెట్టుకోండి. ప్రతి చెరువు పెట్టండి సార్. నెక్లెస్ రోడ్ అనేది ప్రతి చెరువు పెట్టండి. మనం మొత్తం ఎన్ని చెరువులు విజిట్ చేస్తున్నాం ఈరోజు? 15 చెరువులు విజిట్ చేస్తున్నాము. 15 చెరువుల్లో కూడా నెక్లెస్ రోడ్ టైప్ రౌండ్ పెట్టేసేది. రైట్, అదే తీసుకున్నాను. ఓకే. ఇంకోటి ఏంటి సార్, తర్వాత డీసిల్టింగ్ సార్, ఇంకేమైనా సివరేజ్ వాటర్ ఏమైనా వస్తే దాంట్లో మనము అన్ని అయిపోయిన తర్వాత డీసిల్టింగ్ లాస్ట్ చేసుకుంటాం. అంటే వర్క్ అంటే చెప్తూ ప్రపోజల్స్. రైట్. ప్రపోజల్స్ ఆ స్టేజ్ వైజ్ మనం ఎట్లా చేస్తామని తర్వాత సార్. ఓకే. డీసిల్టింగ్ ప్లస్ సీవేజ్ వాటర్ ఏమన్నా పైన చిన్నప్పుడు విలేజ్ ఆ విలేజ్ ఇట్లా ఇక్కడ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే లేఅవుట్లు ఏమైనా వస్తున్నాయా చూసుకొని అది కనెక్ట్ కాకుండా కొంచెం బయటకు పంపిస్తే అంటే బెటర్. ఏంటంటే ఎవరికి మనకు ఒక ఇల్లు కానీ ఎవరిదాన్ని లేవటికి సంబంధం లేని వ్యవహారమే నడపండి. వానికి సంజాయించడం, వీనికి సంజాయించడం, నాది పోతుంది నీది పోతుంది, పంచాయతీలు ఉండదు. అవి నిర్మల పక్కన అనే ఉండాలి. నా పక్కన ఇది బసవేశ్వర నగర్ కట్టకొమ్ము అని అంటారు. ఈ చెరువు దూదుబాయి చెరువు అంటారు. దూదుబాయి చెరువు. ఈ దూదుబాయి చెరువు ఎన్ని ఎకరాలు చెరువు ఉంది? 67 ఎకరాలు ఎఫ్టీఎల్. మొత్తం చెరువు ఎఫ్టీఎల్ కలిపి దిగారు 1కి వచ్చారు. ఇది 2 చెరువులు. ఇది ఏం చెరువు? అది ఒకటేనా?